గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధానంలోని జీవం కలిగిన వాక్యం చేత మనం జీవాన్ని పొందుకుంటూ సంతోషంతో ఆనందంతో మనం దినమంతా గడుపుతున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనంలో గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. అవును ప్రియులారా, మన రక్షకుడిని యెహోషువ మెస్సయ్య ఆయన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి వధింపబడి ఆ రక్తము కార్చి ఆయన మరణించి మూడోది తిరిగి లేచాడు. ఆ గొర్రెపిల్ల రక్తంలో ఎవరైతే తమ వస్త్రాలు ఉదుక్కుంటారో, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వారు, ఆయన యొక్క వధువుగా సిద్ధపడుతున్న వారు ఆ యొక్క గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడతారు సుమా. కాబట్టి ఎవరైతే ఈ లోకములో ఆయనను పోలి పరిశుద్ధతను పవిత్రతను కలిగిన వారై నీతిమంతులమైన జీవితము జీవిస్తూ నీతి క్రియలు చేస్తూ సత్క్రియలు చేస్తూ ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించిన వారిని ఆ పరమతను ఏం చేస్తారంటే ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్పొందబోయే ఆ ధన్యతలోనికి ఆ విందుకు వారిని పిలిచి ఆ ధన్యతను నడిపించబోతున్నారు. కాబట్టి మనం ఈ లోకములో అవును మన యొక్క పెళ్లి వస్త్రాలను మనము ఆయన యొక్క రక్తంలో ఉదుక్కుంటూ పవిత్రపరుచుకుంటూ ఆ పెళ్లి విందుకు పిలబడే విధానంలో మనం మన యొక్క జీవితం కొనసాగించుకోవాలి. కాబట్టి ఆ గొర్రెపిల్ల పెళ్లి విందు ఆ మధ్యాకాశంలో కాదు, భూమి మీద జరగబోతుంది. ఆ పరమతండ్రి సర్వోన్నతుడు ఆ సర్వాధికారి భూమి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ఆ గొర్రెపిల్లగా వధింపబడిన యెహోషువ మెస్సయ్య యూదా గోత్ర సింహంగా రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధపరచబడిన వధువును ఆయన ఆ మహిమలో చేర్చుకోబోతున్నాడు. వారి కొరకు ఆయన ఆ యొక్క విందు చేయబోతున్నాడు. ఆ విందులో ప్రవేశించేవారు పెళ్లి వస్త్రములు కలిగి ప్రవేశించేవారు ధన్యులు ధన్యులు. అట్టి వారిని పరమతండ్రి ఆయన నిత్యము యుగయుగాలు వారితో కలిసి ఆయన వారితో కలిసి నివాసం చేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, అట్టి గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఈ లోకంలో పిలవడానికి కొరకు మనం ఏం చేయబడాలంటే ఆయన యొక్క నీతి రాజ్య స్థాపనలో మనం ప్రయాసపడాలి. ఆయన నీతి నెరవేర్చాలి. ఆయన పరిశుద్ధత మనం కలిగి జీవించాలి. ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించాలి. కాబట్టి దాని కొరకు మనం ఏం చేయబడాలంటే ఆయన రక్తంతో నిరంతరం మనం పరిశుద్ధపరచబడుతుండాలి. ఆయన యొక్క రక్తంతో మనం నిరంతరం కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఆయన స్వారూపతలను మనము మార్చబడుతుండాలి సుమా. దాని కొరకు ఎంతో ప్రయాసము ఎంతో 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 ప్రయాసపడాల్సిన జీవితము. కాబట్టి శ్రమలు అనుభవించిన తర్వాత శోధింపబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంగా మార్చబడదును అంటాడు భక్తుడు. కాబట్టి అట్టి విధంగా ఈ లోకంలో మనము ఆయన నామ నిమిత్తము శ్రమలు అనుభవించి శోధనలు అనుభవించి ఆయన కొరకు ఆయన వధువుగా సిద్ధపడి ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయంలో అవును ఆ యొక్క విందులో మనం పాల్పొంది ధన్యతను ఆ పరమతను మనకు అనుగ్రహించబోతున్నాడు. అటు విధంగా మనం సిద్ధపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మతను మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందరమ తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ధన్యులన్నాం నాయన. కాబట్టి తండ్రి, ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో పాల్పొంది ధన్యతను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోషువ మెస్సయ్య ఆయన యొక్క కృపా కనికరం నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.